హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి నెల వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారు ఫిబ్రవరి నెలలో 3వ కంటికి తెలియకుండా ఇలా చేస్తే అదృష్టం పడుతుంది, కోట్లకు అధిపతులు అయ్యే అవకాశాలు వస్తాయి. మరియు వృషభ రాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో కోట్లకు అధిపతులుగా మారడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో అలాగే లాభ నష్టాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలో ఉన్నాడు. అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు శుక్ర కలయికల ఈ నెలలో ఉంటుంది. శని కుంభంలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభంలో ఈ నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవిగ్రహం ఈ నెల 12న కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభంలోనికి ప్రవేశించి ఆ తరువాతి నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్రత్యాగం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించి సంచారం చేశాడు, కానీ 24 నుండి దశ మిథునంలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ నెల రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుంది, ఏ పనులకు కలిసి రాదో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోలో. ఈ ఫిబ్రవరి నెల వృషభ రాశికి అదృష్టకరంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. మీపై ఎవరు కూడా ఎదురు చెప్పరు. వివాహాదికి దూరంగా ఉండాలి. ఎవరితోనూ కూడా గొడవ పడకుండా ఉండాలి. మీ వర్క్ చేసుకునే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ నెల ఏ పని తలపెట్టినా అది పూర్తి అయ్యే వరకు ఎవరికి చెప్పకుండా ఈ నెల మీరు ఏ పనినైనా సరే సీక్రెట్గా కంప్లీట్ చేయండి. ఈ నెల మీరు పని చేసే చోట కొన్ని లాభాలు పొందుతారు. ప్రశ్నలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారి ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఈ నెలలో మీరు అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. గత నెల నుండి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే వృత్తి వ్యాపారాల కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. ఆనందంగా సమయం గడుపుతారు. విదేశీయాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు, విద్యార్థులు అందరికీ విదేశీ అవకాశాలు వెళ్ళడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఈ నెల మీరు జీవితంలో ఎదుర్కోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. కొందరు వ్యక్తుల వల్ల కానీ పాత ఉపాధ్యాయులను కలుసుకోవడం వల్ల మీ కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. లైఫ్లో ఏది అవకాశాలు కొన్ని ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యేవారు ఈ నెల చదువుపైన ఏకాగ్రత చూపిస్తే మంచి ర్యాంకులు వస్తాయి. చదువు పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. చదువులో ఎవరు మీ మిత్రులకు హెల్ప్ చేస్తారో అలాగే మీ మిత్రుల నుండి మీకు సహాయ సహకారాలను పొందుతారు. సహాయ సహకారాలతో ముందుకు సాగిపోతూ మీకు నచ్చిన వర్క్ను ఛాలెంజ్గా తీసుకొని అనుకున్న సమయం కన్నా ముందే అందరికీ ఆశ్చర్యపోయేలా చేస్తారు. సంఘంలో ఉన్న ప్రతిష్ట పెరుగుతుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మూలన పనులు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం లేదా ఇంటి నిర్మాణం కోసం లేదా ఇతర అవసరాల కోసం లోన్స్కి అప్లై చేస్తే ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి, పిల్లలకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ జరగవచ్చు. మార్చి నెలలో మీ ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతూ ఉంటుంది. దైవ కార్యాలకు పాలు పంచుకుంటూ ఉంటారు. అందరితో ఆనందంగా సమయం గడుపుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగం చేసే ఆర్థిక పరంగా బాగుంటుంది. మంచి ఆదాయం
పొందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. మీ వ్యాపార అభివృద్ధి చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఉద్యోగం చేసేవారు కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులను చూస్తారు. మీ పైన అధికారులతో సంబంధం బాగుంటుంది. ఇతరులకు మీ వర్క్ విషయంలో సహాయం చేస్తారు. శత్రువులు మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీ వర్క్ చేసే చోట ప్రతికూలం ఉన్న వ్యక్తులు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. మీరు ఒకవేళ రాజకీయ రంగంలోనికి ప్రవేశించాలి అని అనుకున్నవారు ఈ నెల బాగానే ఉంది. ప్రజల అభిమానం పెరుగుతుంది. ప్రజల్లో ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీలలో కూడా మంచి గుర్తింపు సాధిస్తారు. డబ్బును బాగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల వృషభ రాశిలో వారు ఇతరులతో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. మీరు ఈ నెల మిత్రులతో కానీ కొన్ని విషయాలు చర్చించకుంటేనే మంచిది. ఈ నెల మీకు జరిగే లాభాలు చూసి కొందరు అసూయ పడుతూ ఉంటారు. మీరు ఈ జీవితంలో పైకి రావడానికి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మీరు మీ లైఫ్లో కొన్ని అభివృద్ధిని చేసుకోవడానికి ఏ ప్లాన్స్ చేసుకున్నా ఎవరికీ చెప్పకండి. లోన్స్ అప్లై చేసిన ఈ విషయాలు, జాబ్ చేస్తున్న విషయాలు ఎవరికీ చెప్పకండి. మీ గురించి ఇతరులతో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీ పైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. మీ పైన కుట్రలు చేసి జరుగుతూ ఉంటాయి. టీమ్ లీడర్స్గా ఉన్నవారు, రాజకీయ నాయకులుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలు ఇతరులకు చెప్పిన ప్రమాదమే. మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ ఎవరితో మాట్లాడకండి. ఈ నెల వృషభ రాశికి చెందిన వారు ఎవరికైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నారో వారు శుభవార్తలను వింటారు. మీ ఆస్తుల గురించి కానీ లేదా మీ ఇంకా ఏ కారణాల చేత అయినా సరే కోర్టు కేసుల్లో ఉంటే అందులో మీరు విజయాన్ని పొందుతారు. ఆస్తి గొడవలు ఉన్నవారికి వాటి గురించి బయటపడగలుగుతారు. తీర్పు ఏది వచ్చినా దానికి మీరు అంగీకరించే భవిష్యత్తు మీ కుటుంబ సభ్యులంతా కూడా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కష్టపడితే లాభం పొందుతారు. మీరు ఇప్పటి నుండి జాబ్ ట్రై చేస్తే కొద్ది రోజుల్లో మంచి జాబ్ ట్రై చేస్తే అవకాశం దొరుకుతుంది. మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించకండి. మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టేసి జాబ్ ట్రై చేయండి. ముందుకు వెళ్ళండి. గురువు నిరంతరం కూడా ఉంటాడు. గురు సంచారం కారణంగా కెరియర్కు సంబంధించిన పనులు ఏమీ ప్రారంభించినా అందులో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కోచింగ్ వంటి తీసుకునేవారు, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్లేషన్ కోసం వర్క్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు తారుమారు అయ్యే అవకాశాలు ఉంటుంది. గురువు మీ కొన్నిసార్లు మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడు, అలాగే కొన్నిసార్లు తక్కువ జ్ఞాపక శక్తి ఇస్తాడు. వృషభ రాశి వారు ఈ నెల ముఖ్యంగా నిర్ణయాలు ఏమి తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. శని 10వ ఇంటిలో ఉండటం వల్ల తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావచ్చు. అలాగే కొన్నిసార్లు మీపై అధికారులతో కూడా విభేదాలు రావచ్చు. మీరు వారితో ఎటువంటి గొడవలు పడకూడదు అని అనుకుంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. మీ వర్క్ ఏమిటో ఇతరులకు తెలియజేయకుండా. శని 10వ కారణంగా ఉద్యోగం ట్రాన్స్లేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శని 10వ ఇంటిలో ఉండటం వల్ల వ్యాపారం చేసేవారికి ఇది అద్భుత నియమంగా ఉంటుంది. విద్యార్థులు కూడా బాగుంటుంది. గ్రహాల సంచారం వల్ల మీరు ఈ నెల భిన్నమైన ఆర్థిక ఫలితాలను పొందుతారు. 12వ ఇంటిలో ఉన్న రాహువు మరియు శుక్రగ్రహాలు మీకు జీవనాన్ని ఆనందంగా గడపడానికి సహాయం చేస్తాయి. కానీ కేతువు వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. కేతువు మీ ఆరోగ్యం పరంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వృషభ రాశి వారు ఈ నెల 3వ కంటికి తెలియకుండా ఏం చేయాలి అంటే మీరు మీ జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడండి. ఈ నెల మీ ఆదాయం పెరిగిన అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి వారి గురించి ఎవరితో చెప్పకండి. చాలా రహస్యంగా ఉండండి. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఈ నెల లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. వృషభ రాశికి చెందిన వారందరూ మరియు మగవారు ఈ నెల రహస్యంగా ఒక పరిహారం చేయాలి. అది ఏమిటి అంటే ఈ నెలలో వచ్చే శుక్రవారం సమయంలో మీ పూజ గదిలో ఈ
ఈశాన్యంలో ఉప్పును దీపంగా వేసి వెలిగించాలి. ఈ వృషభ రాశి వారు ఈ నెలలో వచ్చే శుక్రవారం మర్చిపోకుండా ఉప్పు దీపం వెలిగిస్తే మీకు లక్షలు కాదు కోట్లు సంపాదించుకునే స్థాయికి వెళ్తారు. ఉప్పు దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. విజయాలు సాధిస్తారు. మరియు వృషభ రాశికి చెందిన వారు ఫిబ్రవరి నెలలో ఈ పరిహారం రహస్యంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 11, 18, 21, 28. ప్రతికూలమైన తేదీలు 4, 9, 13, 15, 23, 25. ఇవి వృషభ రాశికి చెందిన ఫలితాలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.